హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనకి 2025లో కాకుండా త్వరలో ముగిపోతున్న సీరియల్స్ గురించి ఒక అనాలిసిస్ అయితే చేద్దామనేసి వీడియో చేస్తాను. అంటే ఎన్ని ఎపిసోడ్లు అయినాయి, అలాగే సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి, టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే రీమేక్ సీరియల్లు ఏమైతే ఎండ్ అయిపోయినాయి, వాటి గురించి అన్నిటి గురించి ఒకసారి అనాలిసిస్ చేసి ఏ సీరియల్ ఎండ్ అవ్వచ్చు అనేసి ఒక చిన్న అనాలిసిస్. అలాగే బిగ్ బాస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని మీ అందరికి తెలిసిన విషయమే. నిండు మనసులో అనే సీరియల్ కొత్త సీరియల్ అయితే వస్తుంది. అలాగే భానుమతి అనే సీరియల్ ఒకటి కొత్త సీరియల్ అయితే ప్రొమో అయితే లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. వీటికన్నిటికి కలిపి మొత్తం 4 సీరియల్ అయితే ఎండ్ అవ్వాలి కదా. ఆ 4 సీరియల్ అలాగే టీఆర్పీ రేటింగ్స్ పరంగా ఏం సీరియల్ ఎండ్ అవ్వచ్చు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎవరినో కొత్తగా చూసాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ మనకు మొత్తము 18 సీరియల్ అయితే వస్తున్నాయి కదా. మనకి 18 సీరియల్ వస్తున్నాయి. ఆ 18 సీరియల్లో మనం ఇంపార్టెంట్ సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ సీరియల్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే 300+ ఎపిసోడ్స్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూసుకున్నాం. అంటే సత్యభామ 300+ ఎపిసోడ్స్ అయింది. అలాగే గుండెండ గుడిగంటలో 300+ అయింది. మళ్ళీ కార్తీక్ దీపం కూడా 200 దగ్గరలో ఉంది. 250 దగ్గరలో ఉంది. మళ్ళీ పలికే బంగారమాయే ఎండ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉండేదంటే పలికే బంగారమాయే ఉంది. ఎందుకంటే 1.5 స్లాట్లో భానుమతి అయ్యచ్చు, లేకపోతే ఇంటింటి రామాయణం ఈ వారంలో ఫస్ట్ నెంబర్ 1 టీఆర్పీ వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి సీరియల్ మొదలైన జూన్ నుంచి దాదాపు 8 నెలల తర్వాత ఫస్ట్ రేటింగ్ అయితే వచ్చింది కదా. అదేమన్నా మళ్ళీ తగ్గించి ఇక్కడ వేస్తారు, 130కి వేస్తారు. పలికే బంగారమాయన ఒకటి ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా చాలా ఓల్డ్ అయిపోయింది సీరియల్. ఆ 330కి అయితే వస్తుంది కదా. ఆ సీరియల్ కూడా ఎండ్ చేసి ఒకవేళ ఇంటింటి రామాయణం వచ్చిన తర్వాత అక్కడ 830 స్లాట్లో అయితే భానుమతి సీరియల్ అయితే వేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. కానీ సత్యభామని అయితే అందరూ కోరుకుంటున్నారు. సత్యభామ 830 కన్నా వస్తే చాలా బెటర్గా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ లైన్ అయితే కొంచెం మారింది కదా. స్టోరీ లైన్ క్రిష్ ఒకరు మారినాడు. ఆ మారడం వల్ల ఏమైనా మారితే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే బ్రహ్మముడి మనకు ఎండ్ అవుతుందా అనుకుంటే మాత్రం బ్రహ్మముడి ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే 100% లేదు. నాకు తెలిసినంత వరకు 1000 ఎపిసోడ్స్ పక్కా వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం మాయ ఎపిసోడ్ తీసుకున్నామంటే అది 3 నెలలు జరిగింది. ఇప్పుడు ఆస్తి పంపకాల్లో ప్రాబ్లం వచ్చి తాతగారి కోమాలో ఉండి అదంతా జరిగింది కాబట్టి అదొక 3 నెలలు చేశారు. అదేవిధంగా మనకు బ్రహ్మముడి అయితే చేస్తూ ఉంటారు. ఇంకా నిండా కూడా గంటలో నెంబర్ 1లో వస్తుంది. 300+ అంటే ఇప్పుడే ఎండ్ అవ్వదు. నువ్వుంటే నా జతగా కొత్తగా వచ్చింది. అలాగే గీతా ఎల్బి కొత్తగా వచ్చింది. కార్తీక్ దీపం కొత్తగా వచ్చింది. ఇల్లు ఇల్లాల పిల్లలు కొత్తగా వచ్చింది. అన్ని సీరియల్ కొత్తగానే ఉన్నాయి కాబట్టి ఇవేమి ఎండ్ కావని నాకు అనిపిస్తుంది. మీకు ఎక్కువ బోరింగ్గా అనిపిస్తూ ఉండే సీరియల్ ఏదైతే ఎండ్ చేయాలనుకుంటా ఉంటారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంతమంది కామెంట్ చేస్తారని. దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనకు పలికే బంగారం అయినా అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ 2 సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి నా ఉద్దేశంలో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీకు ఏది బోర్ కొడుతుంది సీరియల్, ఆ బోర్ కొట్టే సీరియల్ కామెంట్ చేయండి.